అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. ఎట్లా చేసుకున్నారు పండుగ? ఆగో రేపటికి ఏం ముగ్గులేయాలని అక్కలు చికెన్ ఎంత మటన్ ఎన్ని కిలోలు తేవాలని అన్నలు ఆలోచిస్తున్నట్టున్నారు. పండుగ అంటేనే అట్లుంటది మరి. ఇయాల్టి ముచ్చట్లు చూసేద్దాం. మొదలైతే హెడ్లైన్స్. సంబురంగా భోగి మంటలు, కమ్మటి పిండి వంటలు. పల్లె వచ్చింది మన పట్నం, చూడాల్సిందే శిల్పారామం. పరేడ్ గ్రౌండ్ లా పతంగుల పండుగ, మిఠాయి కూడా తినొచ్చు కమ్మగా. మహాకుంభమేళా షురు, 45 రోజులుంటది జోరు. కౌశిక్ రెడ్డి సారు అరెస్ట్, నిన్నటి లొల్లికి రియాక్షన్. అబ్బా ఇవాళ ఏ ఇంటి ముంగట చూసినా కడక్ కడక్ కొడుతున్నాయి. పెద్ద పెద్ద ముగ్గులు వర్షి తీర్తి రంగులద్ది నడుమిట్ల గొబ్బెమ్మలు పెడితే సింగిడి వర్షినట్టే అనిపించింది. పొదుగాలనే తలతానాలు చేసుడు, పిండొంటలు తినుడు, పోరలు పతంగులు పట్టుకొని బయట కురుకుడు. ఇక అస్సలు సంబురం అంటే మబ్బులనే. చీకట్లు జీల్చుకుంటా గల్లీలల్లా సూరన్న ఎలుగులు వంచినట్టే ఉన్నది. రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, హరిదాసు పాటలు, బసవన్నాటలు, ఆడువిల్లల డాన్సులు. భోగి సంబరమే సంబరం పోన్రి. పట్నంలా గల్లీలల్లా అపార్ట్మెంట్ల ముంగట పెద్ద పెద్ద మంటలేసిండ్రు మబ్బులనే. ఊర్లకు ఓనోళ్ళు ఈడనే పండుగ చేసిండ్రు. సలికి పిల్లలు సుత గరం కొట్లు దొడుకొచ్చి నిలబడ్డారు ముద్దుగా. మేము పల్లెటూర్లకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ఇక్కడే బాగా జరుగుతుంది. సో ప్రతి ఇయర్ చాలా బాగా జరుపుతారు. ఇంకా విలేజెస్ లో జరిపినట్టు జరుపుతారు ఇక్కడ. లైక్ యోగ గంగిరెద్దుని చాలా మంచిగా చేస్తారు. భోగి పండుగ ఎంత చలిగా ఉన్నా వెలుగు వచ్చేస్తుంది. భోగి పండుగ వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి సారు పండుగ శుభాకాంక్షలు చెప్పిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని పార్టీల లీడర్లు జోరుగా సంబురాలు చేసిండ్రు. పండుగ అంటే మంత్రి పొంగులేటి సారుదే. ఖమ్మంలా ఎంపీ రఘురాం రెడ్డి సార్ తోటి కలిసి భోగి మంటలేసి బసవన్నకు ఇష్టమైన తినిపించి బంజారా అక్కలతోటి ఆడుపాడిండు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ ఇంట్లా సంబురాలకు వచ్చిండ్రు. రామన్న, హరీష్ రావు సార్లు, కడమ కారు ఎమ్మెల్యేలంతా. పట్నం కేబీఆర్ పార్కుల జాగృతి తరపున పండుగ చేసింది కవితక్క. ఊర్ల పొంట మంచిగా డీజే పెట్టుకొని డాన్సులు చేసుడు, మంటల చుట్టూ తిరుక్కుంటా సప్పట్లు కొట్టుడు, బతుకమ్మలాడు. అక్కలు ఒక్క తీరు చీరలు కడితే అన్నలు పంచెలు కట్టిండ్రు. ఆడాడ పటాకులు ముట్టించిండ్రు. కుండల పాలు వంగిచ్చి కొత్త వడ్లతోటి పాశం వండుకున్నారు. ముగ్గుల పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చిండ్రు ఆడాడా. ఇంతకు భోగి మంటలు ఎందుకేస్తారని అడిగితే, భోగభాగ్యాలను ఇవ్వడానికి ఈ భోగి మంటలు అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు కొత్త వడ్లు అవన్నీ వచ్చేటి అన్నట్టు. దాంతో కొత్త ధాన్యం తయారు చేసి ఇవాళ భోగి రోజు పరమాన్నం చేసి దేవుడికి మొత్తం నైవేద్యం పెడదాం అన్నట్టు. ఆంధ్రల సుత సీఎం చిన్న సీఎం సార్లు శుభాకాంక్షలు చెప్పిండ్రు. నారవారిపల్లిలా సీఎం చంద్రన్న, నగరిలా పాత మంత్రి రోజక్క, తిరుపతిలా ఈ స్కూల్ ముంగట మోహన్ బాబు సార్ ఇంటోళ్ళు సంక్రాంతి సంబరాలు చేసిండ్రు. శ్రీశైలం, తిరుపతిలా గుళ్ళ ముంగట భోగి మంటలేసి దేవుళ్ళని తలుసుకున్నారు. బెజవాడ దుర్గమ్మ గుడి కాడ బొమ్మల కొలువు పెడితే చూసుకుంటా మురిసిండ్రు భక్తులు.
మేడారం జాతర అంటే మన 33 జిల్లాలకు 28 రాష్ట్రాలకే కాదు ఆసియా ఖండంలోనే రెండో పెద్ద గిరిజన జాతర. 2 ఏళ్ల కోపారి 3-4 రోజులు నడిస్తే 1 కోటి మందికి మీదనే వస్తారు. ఇదే మనకు పెద్ద సంబరం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేశమంతా సంబరపడే జాతర శురువైంది. కోట్ల మంది ఆడికే పోతుండ్రు. ఆడ తానాలు చేస్తే చాలు అంత మంచి జరుగుతుందని గట్టి నమ్మిక. అట్లా అని అది ఏడాదికో 2 ఏళ్లకో వచ్చే జాతర కాదుల్లో. ఇంకా ఊరిచ్చొద్దు కానీ చూద్దాం పండ్రి. నూట 44 ఏళ్ల తర్వాత మహాకుంభమేళ శురువైంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లా. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలా పుణ్యతానాలు చేస్తున్నారు భక్తులు. ఇయాల్టికెళ్ళి 45 రోజులు అంటే వచ్చే నెల 26 తారీఖు దాకా నడుస్తుంది. దేశం అంతటికెళ్ళి భక్తులే కాదు హిమాలయాలకెళ్ళి నాగసాధువులు, అఘోరాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, గురువులు చితం మంది వస్తున్నారు. చాలా పవిత్రమైన దినాలకు ఆటపాటలు విన్యాసాలతో వస్తుంటే జేజేలు వలుకుతున్నారు. 28 రాష్ట్రాలకెళ్లి ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నలు, పెద్దలతోటి నిండుతుంది ప్రయాగ్రాజు. చల్లటి సలికి కూడా తానాలు చేస్తున్నారంటే ఎంత నమ్మికో చూడండిగా. హైదరాబాద్ కెళ్ళి స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నారు మహాకుంభమేళకు. అయోధ్యకు పోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇక ఇటు చూడండి వీళ్ళంతా బయట దేశాల భక్తులు. మన లెక్కనే బొట్లు ఎంత ముద్దుగా పెట్టుకున్నారు. South Africa. Namaste, namaskar. I came from Russia. India is just great. I mean, we came to Kumbh Mela first time and all the people who deep into Holy Mama Ganga River. Thank you so much. I love India. Mera Bharat Mahan. ఎనకట దేవతలు రాక్షసులు పాల సముద్రం జిల్కుతుంటే ఓ కుండల అమృతం మీదకి వస్తే అందులోకెళ్ళి 12 సుక్కలోకి భూమి మీద ప్రయోగరాజు, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్ల పడ్డాయని చరిత్ర. శ్రీ మహావిష్ణువు ఆ అమృతపు కుండను తీసుకొని వెళ్తూ ఉండంగా 4 బిందువులు అమృతపు బిందువులు ఈ నదీ ప్రాంతాలలో పడ్డాయి కాబట్టి కుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది. కుండకి ఇంకొక పేరు కుంభము. అమృతం కోసం దేవలోకంలో 12 రోజులు యుద్ధం జరిగితే అది భూమి మీద 12 ఏళ్ళు అవుతుందట. లెక్కకైతే కుంభమేళ 12 ఏళ్లకు ఒక పారు వస్తుంది. కానీ ఇది మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒక పారే వస్తుంది కాబట్టి గింత ఘనం పోతురు అన్నట్టు. సెంటర్ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కలిసి సకల సవలతులు చేసిండ్రు. 13,000 రైలు బండ్లే నడుపుతున్నారంటే లెక్కల కందని బస్సులు, 1800 ఎకరాల పార్కింగ్, 200 కొత్త రోడ్లు, 400 కిలోమీటర్లు టెంపరవరీ రోడ్లు, 12 కిలోమీటర్లు టెంపరవరీ ఘాట్లు, 55 పోలీస్ స్టేషన్లు, 50,000 మంది తోటి బందోబస్తు, లక్షల కమానం టాయిలెట్లు, 1,50,000 మంది మున్సిపాలిటీ వాళ్ళు, 200 సంఘాలు భోజనాలు పెడుతున్నాయి దినం లక్షల మందికి. మకర సంక్రాంతి నాడు, 29న మౌని అమాస నాడు, ఫిబ్రవరి 3న వసంత పంచమి నాడు, 5న మాఘ పున్నమి నాడు, 26న మహాశివరాత్రి నాడు చాలా మంచి రోజులున్నాయి. అప్పుడే చాలా మంది పోతారట. 45 రోజుల పండుగకు 40 కోట్ల మంది వస్తున్నారంటే చూడండిగా. ఇప్పుడు తప్పితే మహాకుంభమేళ మళ్ళా 144 ఏళ్లకే మరి. నీ పండుగ పుట్ట కూడా గీసారి ముచ్చట్నేనా? నిమ్మలంగా ఉన్న కడగి కొట్లాటలు తిట్లు ఎందుకు అనుకున్నాం. కానీ సారేమో తగ్గుడే లేదాయే. పార్టీ మీటింగ్ అయినా, సర్కార్ కార్యమైనా, పబ్లిక్లున్నా, స్టేషన్కు పోయినా ఆ తరీకే అలాగుంటది. మళ్ళా ఒక్క పారి షురూ చేసిండంటే ఆగుడన్న ముచ్చట్నే లేదు. ఉస్కో అంటే చాలు తయ్యిన లేచాడతాడు. పలుకు పలుకు ఆని ముత్యమే అనుకో రాదుండ్రి. ఇంకా ఎక్కువ చెప్పను కానీ చూడుండ్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ ను అరెస్ట్ చేసిరు కరీంనగర్ పోలీసులు. హైదరాబాద్ లో ఇంటికి వచ్చి కరీంనగర్ పట్టుకపోయిండ్రు. కేసు ఏందంటే ఇగో గిది. కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ మీటింగ్ లా ఐషిక్ తైషి అన్న కారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద 3 కేసులు అయినాయి. మలరబడుతున్నది జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ మీదకి. అగో కడమోళ్ళంతా ఆగవచ్చినా దుల్పరించుకుంటా ఇట్లా మీది కురుకుతున్నాడు. ఆ సార్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లకు పోయినందుకు ఆడ అగుపడంగానే గింత రచ్చ చేసిండు.
సంజయ్ సార్ ఈ ఎమ్మెల్యే గారిని ఏమనలేదు, గులాబీ పార్టీ ముచ్చటనే తీయలే, మైకి అంగనే మాట్లాడేతానికి లేచిండు గంతే. నువ్వే పార్టీ అని కొట్టేతానికి పోయిండు అందరి ముంగట్నే. ఆఖరికి పోలీసులు బయటకు గుంజుకపోయిండ్రు. పార్టీ మారినందుకు కోర్టుల కేసేయాలి, పదవి పోతానికి ఏం చేయాలనో గది వేయాలి, అంతేగాని ఇట్లా పుస్తీలకు మోపైతే ఎట్లా సారు? సర్కార్ మీటింగ్ లో నేను మాట్లాడుతుంటే కొట్టనీకి వచ్చిండు, యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ సార్ కు కంప్లైంట్ చేసిండు. ఎమ్మెల్యే మీదకి మలరవాడుడేంది, రూల్స్ ప్రకారం ఏం చేయాలో గది చేస్తా అంటున్నాడు ప్రసాద్ సారు. ఇటు గెలిచాటు పోయిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారితో కూడా పెద్ద లడాయే చేసే, దానం నాగేందర్ సార్ తోటి కూడా జగడం పెట్టుకునే కాళ్ళకెళ్ళి జంప్ అయినందుకు. ఎండ గెలిస్తే గల్లనే ఉండాలనే పాయింట్ మంచిగానే ఉన్నది కానీ మీ పార్టీ పవర్లు ఉండగానే 45 మంది ఎమ్మెల్యేలకు 2 ఎంపీలకు కండువాలు కప్పింది కౌశిక్ రెడ్డి సార్ కు తెలియనట్టు ఉంది. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ ఉండే కదా. ఇది ఒక్కటే కాదు, పోలీస్ కాలరకు అడ్డం పడు, పోలీసులకు ధమ్కీలు ఇచ్చాడు. పట్నంలో ఎప్పుడొక లొల్లి, నియోజకవర్గానికి పోయినా ఏదో ఒక గడబాడే. ఓ పారి ఏరే పార్టీ లీడర్ కు చీరలు గాజులు కూడా పంపే. ఇక అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి గారి కొట్లాట గురించి స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పిండో లెక్కనే లేదు. హల్కగా చెప్పాలంటే గులాబీ పార్టీలో కేటీఆర్ సారు, హరీష్ రావు సార్ తర్వాత సీనియర్లు అందరినీ వెనకకు నూకి ఈసారే ముంగట్టుకొచ్చిండు. ఎంత లొల్లి పెడితే అంత తోపు లీడరు, ఎన్ని కేసులు అయితే అంత గ్రేట్ లీడర్ అనుకుంటుండేమో మరి. దుఃఖం పోయి పతంగి కొనుడు, మాంజగట్టి బంగ్లా మీదకి ఎక్కుడు, మంచిగా డీజే పాటలు పెట్టుకొని జోరుగా పతంగులు ఎగరేస్తున్నారు. పట్నంలో ఇవాళ ఏ బంగ్లా మీద చూసినా పతంగులు పో. పోటీలు సుతా జోరుగానే నడిచినాయి. పోరలు పెద్దోళ్ళంతా ఒక్కటై మంచిగా ఎగరేసిండ్రు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ మరి. కానీ ఎవరింటి ముంగట వాళ్ళు ఎగరేస్తే కిక్కేముంటది? అస్సలు పండుగ అంటే ఇగో గిది. పరేషాన్ కాకుండ్రే, ఇవి కూడా పతంగులే. బొంతలు, బొమ్మలు, పిచ్చెలు, పోరలు, బోరలు, ఏ ఎక్కడిది తీరొక్కటి. మరిది మామూలు పండుగనా? దునియా పతంగుల పండుగ. అందుకే గిన్ని తీలరు. మళ్ళా జరుగుతున్నది మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోనే. మంత్రి జూపాలి సార్ వచ్చి చాలు చేసిండు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, శ్రీలంక, కెనడా, కాంబోడియా, నెదర్లాండ్, స్కాటర్లాండ్, థాయిలాండ్, మలేషియా, ఇటలీ, కొరియా, ఫిలిప్పీన్స్ ఏరే దేశాలకెళ్లి తోపులు వచ్చిర్రు ఎగరేస్తానికి. You can see a fish, a gorilla, Monterey and Delta. We are really happy to be here in this international kite festival. డిజిటల్ పతంగి, డ్రోన్ పతంగి, డ్రాగన్ పతంగి తీరొక్కటి ఉన్నాయి. అంటే టెక్నాలజీ ఆడకం చేసినాయి. రేపు ఎల్లుండి కూడా నడుస్తుంది. ఎవరైనా పోవచ్చు. గికెట్లు ఏముండయి. ఒక అల్ల ఆకలైందనుకో కమ్మడి మిఠాయిలు రమ్మని పిలుస్తుంటాయి. దునియా మిఠాయిల పండుగ కూడా అవుతున్నది. మళ్ళా ఏరే రాష్ట్రాలే కాదు, ఏరే దేశాలే కూడా తినవచ్చు. మస్తు వెరైటీలు ఉంటాయి. 19 దేశాల నుంచి దాదాపు 52 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ దీనిలో పాల్గొంటున్నారు. ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేషనల్ లెవెల్లో దాదాపు ఒక 20 రాష్ట్రాల నుంచి కైట్ ఫ్లయర్స్ వస్తున్నారు. ఇంటికాడ గల్లీలను బంగ్లాల మీదనో నిలబడి ఎగరేసేదానికంటే వీడికి వస్తే ఆ సంబరమే అలాగుంటది. ఏ పట్నంలో ఏముంటదిరా? ఎవ్వరింట్లో వాళ్ళు వండుకునుడు, తినుడు, పోతే పొద్దుముకట్ల సినిమాలకు పోవుడు. కానీ పండుగ అంటే పల్లెటూర్లనే. చుట్టాలు, దోస్తులు కలుస్తారు. ఊరంతా ఓ రౌండ్ వేయొచ్చు, నలుగురిని మందలియొచ్చు, మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు. ఇట్లా పొలాల దిక్కు పోతే పచ్చని ప్రకృతి నడుమ మంచిగా పండుగ చేసుకోవచ్చు. పొద్దంతా సంబురమే అలాగుంటదని ఊర్ల బాట పట్టిండ్రంతా. మరి ఊర్లకు పోనోళ్లకు పండుగ ఎట్లా అంటారా? మేము చూపిస్తాం చూడండి. పల్లె పండుగ పట్నం వచ్చింది. హైదరాబాద్ శిల్పారామంలా సంక్రాంతి పండుగ మా సంబురంగా అవుతుంది. అగో బసవన్నలతోని మేము అనుకుంటా సెల్ఫీలు దిగుతున్నారు చెల్లెమ్మలు. పండుగకు ఊర్లకు ఓనోళ్ళు ఈడికొస్తే చాలు గంగెడ్ల ఆటలు, హరిదాసు పాటలు, జంగం దొరలు, దేవరలు, సోది చెప్పేటోళ్ళు, పిట్టెల దొర కథలు మొత్తం చూడొచ్చు. జరగబోయేది చెబుతాను. తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో భుజము చూస్తాడు. తల తండ్రే తల్లి, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు. అక్షయ పాత్రలో భిక్ష వేసినటువంటి వారికి మోక్షాన్ని కలిగిస్తాడు. సంవత్సరాలు ఒకే స్కూల్లో ఒకే మాస్టర్ గారి దగ్గర ఒకే బెంచ్లో చదివాను. 10 సంవత్సరాలు నేను కష్టపడి చదివిన చదువు 1వ తరగతి.
ఊర్లకెళ్ళి కళాకారులను తీసుకొచ్చి మన వెనకటి కళను ఇప్పటోళ్లకు చూపిస్తున్నారు. But Shilparamam has arranged this. It is very nice. My kid is also enjoying. చాలా బాగుంది. అంటే ఇంతమందిని చూస్తూ పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపించింది. పిల్లలు కూడా అది చూద్దామని చెప్పి సంక్రాంతి రాగానే శిల్పారామం వెళ్దాం అంటుంటారు అనమాట. ఇక బట్టల కాంచెల్లి ఇంట్లో వాడే సగులం వస్తువులు అమ్ముతారు. ఈయన్నే దుకాణాలన్నీ తిరుక్కుంటా కావాల్సినే కొనుక్కోవచ్చు. మంచి మంచి జాగాలల్లో తీరొక్క ఫోటోలు సెల్ఫీలు దిగొచ్చు. పొద్దుగాల పోయినరా అంటే పొద్దంతా ఎంజాయ్ చేసి రావచ్చు మంచిగా. ఈ శుక్రవారం దాకా నడుస్తాయి సంబురాలు. పట్నంలుంటే మీరు సుతా ఓ పరి శిల్పారామం బాట పట్టురి మరి. మంచిగా మురుకులు సకినాలు అరిసెలు తినుకుంటా కూర్చున్నట్టున్నారు కదా. 2 రోజుల ముందే చేసి ఉండొచ్చు ఊర్లల్లా. ఆడకట్టుకు ఒక్కలు చేస్తున్నారంటే ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు వచ్చి ఆసరైతారు. మర్నాడు వాళ్ళ ఇంటికి వీళ్ళు పోయి వశ చేస్తారు. పండగకు పక్కా చేయాల్సిందేనాయే. ఊర్లల్లంటే గిట్లా నడుస్తుంది. మరి పట్నంలో ఉండేటోళ్లకు గంత తీరువాటం ఉంటుందా? వాళ్ళంతా గీడికి లైన్లు కడుతున్నారు. అబ్బా అరిసెలు లడ్డూలు సకినాలు మురుకులు గ్యారప్పలు ఈడ ఏసుడు దుక్నంలో పెట్టి అమ్ముడు. కావలసిన వాళ్ళు జోకిచ్చి కొనుక్కపోవుడు. ఇటు పట్నంలా అటు జిల్లాలల్లా పండుగ పూట జోరుగా నడుస్తుంది అప్పాల బిజినెస్. కానీ ఇంత ఒక్కసారి కలవ, ఎందుకంటే మనం ఎప్పుడెప్పుడు చేస్తాం, ఇది ఎప్పుడు చేసేది దాన్ని మనం ఇంట్లో చేసుకునే పరిస్థితి లేదు. ఆ టెక్నిక్ తెలిసిన పెద్ద మనుషులు కూడా లేరు కనుక జాబులు చేస్తోళ్ళు దందాలు చేస్తోళ్ళు చిన్న చిన్న పనులు చేస్తోళ్లకు తీర్వాటం దొరుకుతుందా? పండుగకు 1 రోజు 2 రోజుల సెలవులు వస్తే ఇంటి పనే సరిపోతుందాయే. పిండి వంటలు చేయకుంటే పోరలు నారాజు అవుతారాయే. వెనకట్ లెక్క పిండి పట్టించుకొచ్చి పొయ్యి ముట్టించి వేసినా ఇంతో అంతో ఖర్చు అవుతుంది. మళ్ళా గంటల కమానం పొయ్యి కడగుసోవాలి. గింత రిస్క్ ఎందుకని దుక్నంలో కొనుడు పెడుతున్నారు. ఈ సకినాలు ఆంధ్రాలో దొరకవు, కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తారు. సంక్రాంతికి ప్రతి వాళ్ళు కూడా ఈ గాలి పతంగులు ఎగరేయటం ఎంత గొప్పగా చేసుకుంటారో సకినాలు తినడం కూడా అంత గొప్పగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ నుంచి మా బ్రదర్ ఉంటారు దుబాయ్కి పంపిస్తూ ఉంటామండి. టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటాము. ఫ్రెష్గా ఉంటుంది. ముందే ఆర్డర్ ఇస్తే ఎన్ని కిలోలైనా వేసి పెడతారు. ఐటమ్ని బట్టి రేటు. పోవాలే నచ్చినే కొనుక్కొని కుమ్మాలే గంతే. కస్టమర్స్ వస్తూనే ఉంటారు. పండుగప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి. కస్టమర్ ఇంతవరకు మాకు సాటిస్ఫాక్షన్ ఉంటారండి. పండుగలు వచ్చినాయంటే ఏ దందా ఎట్లున్నా అప్పాలకైతే బగ్గనే గిరాకైతున్నది పో. పబ్లిక్ అంతా పండుగ మురిపేములు ఉన్నారు కానీ లీడర్లకు మాత్రం అట్లా కాదుల్లో. సర్కార్ పథకాలు పార్టీ మీటింగ్లు ఇచ్చిన హామీలు చేయాల్సిన పనులు పెండింగ్లు ఏమున్నాయి షురూ చేసిన ఏడాకొచ్చినాయి వీటి మీదనే నజరేస్తారు. ఇవాళ గదే కార్యం మీద కాశ్మీర్ పోయిండు మోడీ సారు. మరి చూద్దాం పని ఏం నడిచిందో. రైట్, కాశ్మీర్ లో జెడ్మోర్ సొరంగం ఓపెన్ చేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. ముందే చలికాలం ఆయన మంచిగా గరం కోటు తొడుక్కున్నాడు. పక్కకు సీఎం ఒమర్ అబ్దుల్లా గారు అటు ఇంకా జీపెక్కి ఇట్లా సొరంగం లోపలికి వచ్చేయండు. 2700 కోట్ల రూపాయలతోటి 6.5 కిలోమీటర్ల పొడవుతో తవ్విన టన్నెల్ ఇది 9 ఏళ్లు పట్టింది. ఇక లడక్ పోతానికి తొవ్వ దగ్గర అవుతుందట. టూరిస్టులు కూడా బగ్గా పెరుగుతారు అనుకొస్తున్నారు. ప్రతి ఆదివారం పండుగలకు జాబులు చేస్తోళ్లకు సెలవులుంటాయి. దందాలు చేస్తోళ్ళు ఆస్ట్రాన్ని బట్టి దుకాణాలు బంద్ పెడుతుంటారు. కానీ ఎద్దుకు వ్యవసాయానికి రైతుకు రెస్ట్ అనేదే ఉండదు. ఏడాదంతా పండియాలి, పండిన పంటలు అమ్ముకోవాలి, వచ్చిన పైకం అప్పులు చదరాలే, మళ్ళా పెట్టుబడికి చూసుకోవాలి. పండుగ అయినా పబ్బమైనా భూతల్లితోటే రైతులకు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అటు సెకినాల్ చుట్టుడు ఇటు కడాయిల కాల్చుడు, రంగురంగుల ముగ్గులు పతంగులు ఎగరేస్తున్న పోరలు ముద్దుగా పంట చేన్లలో పండుగ చేసుకుంటున్నారు అనుకునేరు. ఇదో తీరు నిరసన. వరంగల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం మా పంట పొలాలకు సూటి పెట్టిండ్రని గిట్ల నిరసన చేసిండ్రు ఆరేపల్లి మహిళా రైతులు. కొత్తగా ఉన్న రోడ్డును తీసేసి వాళ్ళకు అనుగుణంగా కొత్తగా మళ్ళా వాళ్ళకు అనుగుణంగా కొత్త రోడ్డును అనేది 3 ఎకరాల పొలం మాది.
మా పొలంలో మొత్తం భూమి దాదాపు మొత్తం 2 ఎకరాలకు ఎక్కువనే పోతుంది. రాజకీయ రోడ్లు మాకొద్దు, మా పొలాలే మాకు ముద్దని ముగ్గులేసిండ్రు, ప్లకార్డులు పట్టిండ్రు. విలువైన భూములకు వెళ్ళి 2 పంటలు మేము, ఇది మా నాన్న కాదు మా తాతల నుంచి ఉన్నది. డిజైన్ ఎటుకెళ్ళి ఎట్లా మారిందో ఎందుకు మార్చిండ్రో గాని 2 పంటలు వండే భూములు పోతున్నందుకే గిట్ల బాధపడుతున్నారు రైతులు. సర్కారోళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.